హలో అండి రాహుల్ గారు. అండి. రాజమౌళి గారు వివాదాలకి చాలా దూరంగా ఉంటారు. ఎప్పుడు నవ్వుతూ మాట్లాడే వ్యక్తి పైన అతిపెద్ద ఆరోపణ వేశారు ఆయన ఫ్రెండ్ శ్రీనివాస్ గారు. నా దగ్గర ఆధారాలు లేవు, బట్ ఈ లెటర్ ని సుమోటోగా తీసుకోండి, నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. మనం విన్నాం. ఒక రకంగా చెప్పాలంటే అది ఏం చెప్తారు మీరు? ఒక్కసారిగా 50 ఏళ్ల వయసులో ఒక లవ్ స్టోరీ బయటికి రావడం అనేది అసలు ఆయనే చెప్తున్నాడు రాష్ట్రమంతా ట్రయాంగిల్ లవ్ ఉలిక్కి స్టోరీ అని. పడిందండి. ఆయన చెప్పే కొన్ని అన్ని కూడా లింకులు చేసుకుంటాయి. అంటే శాంతి నివాసం సీరియల్ రాజమౌళి గారు డైరెక్ట్ చేయడము, రాఘవేంద్ర రావు గారి ఫస్ట్ బ్యానర్ లో వచ్చిన సీరియల్ శాంతి నివాసం ఈటీవీలో వచ్చేది. దాని నుంచే రాజీవ్ కనకాల, అనిత వీళ్ళందరూ వచ్చిందనమాట. అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అది శాంతి నివాసం సీరియల్. దానికి రాజమౌళి గారు డైరెక్టర్ యాక్చువల్గా. దానికి ముందు జరిగిన స్టోరీ ఇది ఈయన చెప్పడం. అసలు ఎవరు ఈ శ్రీనివాసరావు, అసలు ఎవరు ఏంటి అనేది ఆయనే చెప్పాడు ఆ వీడియోలో. 4 నిమిషాల 42 సెకండ్లు నిడివి ఉన్న వీడియోలో ఆయన చెప్పిన మ్యాటర్లో ఎంతవరకు నిజం ఉందా అబద్ధం ఉందా అని పక్కన పెడితే, 55 ఏళ్ల వయసులో ఒక పర్సన్ వచ్చి ఒక ప్రముఖ సెన్సేషనల్ డైరెక్టర్ ఎంటైర్ వరల్డ్ కి, ఇప్పుడు రాజమౌళి అంటే తెలుసు కదా, ఎంటైర్ వరల్డ్, ఇండియా అని కూడా చెప్పను నేను, ఎంటైర్ వరల్డ్ కి సెన్సేషన్ క్రియేట్ చేసిన రాజమౌళి ఇప్పుడు 1500 కోట్ల బడ్జెట్ తో మహేష్ బాబుని హాలీవుడ్ లో అరంగేట్రం చేపిస్తున్న రాజమౌళి ఒక కామాంధుడు. ముగ్గురం కలిసి ఉందామా, సాక్రిఫైస్ చేయను నా కోసం, నేను ఆమెను పిచ్చిగా లోతలుగా ప్రేమించాను, మన ఫ్రెండ్షిప్ కోసం నువ్వు అమ్మాయిని త్యాగం చేయి, నాకు కావాలంటే కలిసి నలుగురం వెళ్దాము, టైం హీల్స్ ఎవ్రీథింగ్ అని చెప్పడము అసలు వినడానికే జుగుప్సాకరంగా ఉంది. ఎందుకంటే ఒక స్టేజ్ లో రాజమౌళి గారు ఇద్దరు ఎంత అన్యోన్య దంపతులు. ఫర్ ఎగ్జాంపుల్ రాజమౌళి గారికి ఇది సెకండ్ మ్యారేజ్. వీళ్ళిద్దరికి కలిపి పిల్లలు కూడా లేరు. ఒక రకంగా చెప్పాలంటే ఆ టైంలో అంటే ఆ ఇన్సిడెంట్ కి రాజమౌళి గారిని అందరూ ఆకాశానికి ఎత్తేసారు. ఎవరు అలా ఉండరు. ఆమె పిల్లల్ని ఈయన పిల్లలుగా చేసుకొని పెళ్లిళ్ళు చేయడము దగ్గరుండి. సో ఆయన ఇంకా చెప్పడం ఏంటంటే, కార్తికేయని కానీ భైరవాని కానీ వీళ్ళందరినీ కూడా నేనే పెంచాను. కీరవాణి గారు, కళ్యాణి మాలిక్ గారు, అను రాఘవపూడి, మేమందరం క్లోజ్ ఫ్రెండ్స్. మా 34 ఏళ్ల ఫ్రెండ్షిప్ లో ఈ నిజాన్ని ఇప్పుడు నేను బయట చెప్తున్నానంటే అంత టార్చర్ నన్ను పెట్టాడు. అంటే అదొక ఇన్సెక్యూర్ ఫీలింగ్ వచ్చేసింది రాజమౌళికి. నేను ఎవరికైనా ఈ విషయాలని చెప్పేశానేమో, ఇప్పుడు నేను ఎదుగుతున్నాను కదా, నేను ఎదిగి వచ్చేసాను, నా ఎదుగుదలకి ఈ విషయం అనేది కారణం అవుతుందేమో అని టార్చర్ పెట్టాడు నన్ను అని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఒక విషయం నాకు అనిపించింది ఏంటి అని అంటే, ఇప్పుడు ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటే రాజమౌళి గారిని ఇండైరెక్ట్ గాను డైరెక్ట్ గాను బ్లేమ్ చేస్తున్నట్టు. అంటే ఆయన రాజమౌళి గారిని ఇష్టపడి ఈయన్ని ఇష్టపడ్డారు అన్నట్ట. నో డైరెక్ట్ గానే చెప్పేశాడు. వీడియో స్టార్టింగ్ చూస్తే, నా పేరు శ్రీనివాసరావు అండి, నేను రాజమౌళి మేము ముగ్గురం ఫ్రెండ్స్ అని ఫస్ట్ లైన్ చెప్పింది. అవును, ఫ్రెండ్స్ వాళ్ళు. తర్వాత ఒక అమ్మాయి వల్ల నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అన్నది అక్కడ మొదలైంది. మీకు అర్థమైందా? బట్ మేడం పేరు తీసుకొచ్చారు లేదనేది పక్కన పెట్టండి, ఎందుకంటే వీ షుడ్ నాట్ ఇన్వాల్వ్ వితౌట్ నోయింగ్ ద ఫ్యాక్ట్. కానీ ఒక ఎక్స్ పర్సన్ వల్ల వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ చెడింది. ఆ ఎక్స్ పర్సన్ ఇద్దరు లవ్ చేశారు, ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇద్దరు పెళ్లి చేసుకోవడంలో ఇతని పాత్ర కొంచెం ఎక్కువ ఉండేసరికి ఇతను తగ్గాడు. అసలు ఈ వైవిధ్యపరమైన లవ్ స్టోరీని నేను సినిమాగా తీస్తానని చెప్పినా కూడా ఒప్పుకోలేదంట, బెదిరించాడంట, నువ్వు అలాంటి తీయకూడదు, అలాంటి లైవ్ సబ్జెక్ట్స్ ని తీయకూడదు అని చెప్పి. అసలు ఇంత ఉందా ఒక సెన్సేషనల్ డైరెక్టర్ వెనకాల? అసలు ఎవరు ఊహించరు. అసలు ప్రపంచంలో వరల్డ్ డైరెక్టర్ గురించి ఇప్పుడు హాలీవుడ్ లో తీసుకున్నా కూడా ఓకే, వాళ్ళకి ఆ రిలేషన్షిప్స్ అవన్నీ కామన్ అని అనుకుంటాం. సరే, కొంచెం దిగజారి కొంచెం కిందకు వచ్చి మన ఇండియాలో బాలీవుడ్ లో తీసుకున్నా ఓకే ఫైన్, వాళ్ళకి ఇన్ని రిలేషన్స్ ఉంటాయి. కానీ మన తెలుగు సంస్కృతికి, తెలుగు సాంప్రదాయాలకు విలువనిచ్చే ఒక కుటుంబంలో, ఎందుకంటే వాళ్ళ సినిమాలు అన్నిట్లో ఎక్కడ వల్గారిటీ ఉండదండి, ఎక్కడ ఎక్స్పోజింగ్ చేయించడం. కానీ ఒక విషయం అబ్బా, ఇప్పుడు ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనొచ్చు అంటే ఇక్కడ అమ్మాయి తప్పు లేదు. అమ్మాయిని ఒక ఇద్దరు వ్యక్తులు ప్రేమించారు, పేర్లు పక్కన పెడదాం, సినిమా స్టోరీలోనే మాట్లాడుకోవాలి దీన్ని. ఇద్దరు వ్యక్తులు ప్రేమించినప్పుడు ఒకరిని సాక్రిఫైస్ చేయమని అన్నారు, ఒకరు పెళ్లి చేసుకున్నారు, వాళ్ళిద్దరు హ్యాపీగానే ఉన్నారు. ఈ అమ్మాయికి సంబంధం లేదు, ఈ అమ్మాయి అతన్ని ప్రేమించింది కాబట్టి పెళ్లి చేసుకున్నారు కదా, లేదంటే నిన్ను ప్రేమించుంటే నిన్నే చేసుకుని ఉండేవారు. ఇక్కడ పరస్పరం ముగ్గురం ప్రేమించుకున్నామనేగా చెప్పాడు ఆయన. అంటే అమ్మాయి ఇద్దరిని ప్రేమించారు, అదే కదా ఆయన చెప్పింది.
ఇక్కడ మ్యాటర్ ఆ అమ్మాయికి కూడా తెలుసు సాక్రిఫైస్ చేస్తున్నాను అనేది. ముగ్గురం కలిసి ఉందాం ఆ, అనుకున్నాను. ఆ. అసలు ఇది దీన్ని ఎలా తీసుకోవాలి, లేకపోతే ఒక సెన్స్ ఆయన ముందుగా ఇంకోటి కూడా చెప్పాడు, ఇది నేను ప్రమోషనల్ కంటెంటో పబ్లిసిటీ స్టంటో కాదండి, నేను కూడా ఇండస్ట్రీలో 34 ఏళ్ళ నా కెరియర్ని నేను ఇలా నాశనం చేసుకుంటానా, పెద్ద సగం పేపర్ రాశారు సగం లెటర్లో. 55 ఏళ్ళ జీవితం నాది అయిపోయింది, నేను ఇంకా సింగిల్ అంటే ఇప్పటికైనా లవ్ గుర్తొచ్చిందా, లేకపోతే ఆయన ఎదుగుతున్నాడని ఈయన కుంగిపోతున్నాడా? ఇప్పుడు 2 రకాలుగా తీసుకోవచ్చు. జరుగుంటుంది మ్యాటర్ ఫస్ట్ అనుకుందాం, మనం జరగలేదు తర్వాత మాట్లాడదాం. జరుగున్నప్పుడు సాక్రిఫైస్ చేసావు నీ ఫ్రెండ్ కోసం, 34 ఏళ్ళు నీ ఫ్రెండ్తో ట్రావెల్ చేసావు, టార్చర్ అనుభవించావు, ఇచ్చేసావు. సినిమా ఇండస్ట్రీలో నీకంటూ కూడా ఒక సుస్థిర స్థానం అనేది ఉంటుంది కదా. యమదొంగ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా నీ పేరు పెట్టారని చెప్పినప్పుడు నీకు సినిమా ఇండస్ట్రీలో అంత టాలెంట్ అంత సర్కిల్ ఉంటుంది కదా. రాజమౌళి గారి దగ్గర నేను వర్క్ చేశాను, రాజమౌళి గారి యూనిట్లో నేను ఉన్నాను అంటే సినీ ఇండస్ట్రీలో నీకంటూ ఒక సుస్థిర స్థానం అనేది ఉంటుంది కదా. ఇన్నేళ్ళలో ఏర్పరచుకోలేకపోయావా? పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంది? టార్చర్ పెట్టడం ఏంటి? ఎలా పెట్టారు అదే టార్చర్? చెప్తున్నాడు కదా, నన్ను ఇబ్బంది పెట్టేవాడు, నాకు ఛాన్సెస్ రాకుండా చేసేవాడు, నేను ఇంకెక్కడైనా వెళ్ళిపోయి వేరే దగ్గర పని చేస్తే ఈ విషయాలన్నీ బయట చెప్పేస్తానేమో అని ఇన్సెక్యూర్ ఫీలింగ్ తో ఉన్నాను. ఆయన దగ్గర మంచి పని ఇచ్చారా? ఆయన దగ్గరే పని చేస్తూనే ఇప్పుడు విడిపోయాను. ఒక అమ్మాయి కారణం వల్ల మా ఇద్దరి మధ్య ఇంకా గొడవలు ఎక్కువైపోయాయి, అంటే ఇప్పటికీ ఇంకా అది తప్పు మాట్లాడుకుంటాం కదా. మేము అనేది. ఇప్పుడు ఆయనకి పెళ్లి అయిపోయింది, అసలు చిన్నప్పుడు జరిగిన విషయం ఇది, చాలా పెద్దోళ్ళు అయిపోయారు, ఎక్కడ- ఇప్పుడు కూడా ఆయన అలా మాట్లాడడం ఇంకా ఏంటి ఇంకా శ్రీనివాస్ ఇంకా గారు? మనం చెప్పాలంటే రోజు మాట్లాడే అక్రమ సంబంధాల లాగా ఇది ఒక స్టోరీ తయారైంది. ఉమ్. ఇప్పుడు మనం రోజు అక్రమ అక్రమ సంబంధాల వల్ల సంబంధం అనలేము దీన్ని. జనరల్ గా ఇది వాట్ ఎవర్ ద triangle love రిలేషన్స్ story కాదండి, ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనుకుందాం. ఆ అమ్మాయికి కూడా తెలుసు, బట్ వాళ్ళు ఒక పర్సన్ ని చూసి, నాకు పేర్లు పెట్టడం నచ్చట్లేదు, ఒక పర్సన్ ని చూస్ చేసుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, అయిపోయింది. అప్పట్లో జరిగిన విషయాలు ఎవరైనా చెబుతారేమో అనే భయం ఉంది, ఏదో అన్నారు అనుకోవచ్చు, కానీ ఆ అమ్మాయి ఇప్పుడు ఈయన వెనకాల పడట్లేదు కదా. ఆ అమ్మాయి గురించి వదిలేయండి, ఇప్పుడు ఆయన బాధ అమ్మాయిది కాదు కదా. నన్ను టార్చర్ పెడుతున్నాడని ఆయన చెప్పాడు, నేను చనిపోవాలనుకునే కారణం ఈ టార్చర్ భరించలేకపోతున్నా, ఇంకా సుమోటో torture కేసు కింద పెడుతున్నారు. నన్ను వచ్చేసి ఇంకా ఇప్పటికీ టార్చర్ పెడుతున్నాడని ఈ రోజు వీడియో రిలీజ్ చేశాడు ఆయన చెప్పడం అనేది. అదే కానీ ఇక్కడ మాట్లాడుకునేది ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సెలబ్రిటీస్, జనరల్ కంటెక్స్ట్ లో మనం రోజుకు ఒక రిలేషన్ విషయంలో చూస్తున్నాం. ఉమ్. అలాంటి రిలేషన్ ఒక సెలబ్రిటీ లైఫ్ లో ఫస్ట్ టైం, ఇంతవరకు ఏ సెలబ్రిటీకి రాలేదండి ఇటువంటి. కానీ ఒకటి, రాజమౌళి గారు ఎంత ప్రేమించుంటే ఆ పిల్లల్ని యాక్సెప్ట్ చేశారు, పిల్లలు లేకుండా చూసుకున్నారు. అది ఒక ఆయన రకంగా ఇంకోటి కూడా చెప్పాలంటే. అన్నాడు, నాకన్నా కొంచెం మోతాదు ఎక్కువ అని కూడా రాజమౌళి చెప్పాడు. ఆ ప్రేమ ఆ. నీకన్నా కూడా నాకు మోతాదు కొంచెం ఎక్కువేరా, అందుకని నా కోసం సాక్రిఫైస్ చెయ్యి అని. అసలు ఆ మోతాదులేంటి, ఆ సాక్రిఫైస్ తప్పేంటి? ఏంటి, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. తప్పేంటి కాదండి, అసలు వినడానికి ఎంత అసలు ఇప్పుడు అసలు అది ఇది ఏ రోజు డైజెస్ట్ చేసుకునే విషయమా అని. ఈ రోజు డైరెక్టర్ అయిపోయారు కాబట్టి మీరు అలా చూస్తున్నారు, కానీ ఆయన కూడా మనిషే, అబ్బాయే. నాదే చెప్పారు, నీకన్నా నేను కాస్త ఎక్కువ ప్రేమిస్తున్నాను కాబట్టి ఇంకోటి మాట్లాడదాం, ఇది జరగలేదు అనుకుందాం, అంటే వాళ్ళ ముగ్గురు మధ్య జరుగున్నా సరే పెళ్లి చేసేసుకున్నారు, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, పెళ్లి చేసేసుకున్నారు. జరగలేదు కూడా ఈయన పాపం సాక్రిఫైస్ చేసి ఉండొచ్చు, కానీ అయిపోయింది కదా కుళ్ళు పెళ్లి. బుద్ధి అనేది కొంతమందికి ఉంటుంది, అవును. అర్థమైందా? జరగలేదు అనుకుందాం, జరగలేదు అనేది కుళ్ళు బుద్ధి, జలస్ అనేది వస్తుంది బయటికి. ఉమ్. తను ఎదిగిపోయాడు, నేను ఎదగలేకపోతున్నాను, తను ఎక్కడెక్కడికో తన టాలెంట్తో ప్రపంచం మొత్తం ప్రపంచ ప్రఖ్యాతి గాంచాడు అతను, నేను ఎదగలేకపోతున్నాను అన్న ఒక జలస్ ఫీలింగ్ ఉంటుంది కదా. ఎస్, టార్చర్ పెట్టడం పక్కన పెట్టండి, ఎస్ ఆ పర్టికులర్ ఈ ఫీమేల్ ని ఇద్దరు లవ్ చేసి ఉండొచ్చు, కానీ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆ ఫీమేల్ కి రాజమౌళి గారి మీదనే ప్రేమ ఎక్కువ ఉండుండొచ్చు, ఉమ్. అతని మనస్తత్వం నట్టుండొచ్చు, అతని అలవాట్లు అతని పద్ధతులు నచ్చుండొచ్చు. ఫ్రెండ్సే కదా, ఇతనిది ఇష్టమేమో అతనిది ప్రేమేమో అని అమ్మాయి అనుకో ఉండొచ్చు ఒకవేళ తెలిసినా కూడా. అదే కదా, ఇప్పుడు ఒక అమ్మాయి కానీ ఉంది అని అంటే ఇక్కడ నలుగురు ఇప్పుడు ఇతను బయటకు వచ్చి చెప్తున్నాడు 55 ఏళ్ల తర్వాత, నాకు 55 ఏళ్ల జీవితంలో 34 ఏళ్ల ఫ్రెండ్షిప్ లో 34 ఇయర్స్ ఫ్రెండ్షిప్ లో, అంటే ఆయనకి 22 ఏళ్ళు ఉన్నప్పుడు జరిగిన విషయం ఇది. ఉమ్. ఆ ఏజ్ లో అన్ని కామన్ అంటారు, ఆ ఉంటాయి అట్రాక్షన్ కదా. అవన్నీ కామన్, అమ్మాయి చూస్ చేసుకుంటారు, అది తన ఇష్టం. దట్ డిపెండ్స్. వాళ్ళు రాజమౌళి గారిని చూస్ చేసుకుని ఉండొచ్చు, హ్యాపీగా ఉన్నారు. ఇది శాంతి నివాసం సీరియల్ కి ముందు, అంటే శాంతి నివాసం ఇస్ అరౌండ్ 1997 1998 6 ఆ టైంలో శాంతి నివాసం. ఇట్ ఈస్ నాట్ ఇన్ 2000s ఆల్సో, 1995 అప్పట్లో ఈటీవీలో. అంటే ఆబ్వియస్లీ అరౌండ్ వాళ్ళకి 20 అట్లా ఉండుండొచ్చు, 30 కూడా లేవులే. 34 ఏళ్ళు ఫ్రెండ్షిప్, ఇప్పుడు ఇంకా 55 ఏళ్ళు అంటే మరి 22 అంతే, 20s లో ఉన్నారు. 21 అంతేనా? 1920s.
అప్పట్లో జరిగిన విషయాన్ని తీసుకొచ్చి ఇప్పుడు మాట్లాడుతున్న దానిలో నేను నా వాదన చెప్పేది ఏంటంటే హీఈస్ ఫీలింగ్ జెలస్ దట్ నా ఫ్రెండ్ ఎదిగిపోయాడు, నేను ఎదగలేకపోతున్నాను, లేకపోతే నా ఫ్రెండ్ నా ఎదుగుదలకి సహకరించలేదేమో, నన్ను నాకు ఎదగకుండా రెండు విషయాలు చేశాడేమో. నా దగ్గర ఇదంతా చూస్తే నాకు రెండు విషయాలు అర్థమైందండి. ఒకటి, అప్పట్లో ఒక అమ్మాయి అంటే ఒక ఇద్దరు ముగ్గురు ఇష్టం చూపించవచ్చు, తనకి ఎవరు నచ్చితే వాళ్ళని పెళ్లి చేసుకుని ఉండొచ్చు, ఆమె కూడా ఇష్టపడింది, పెళ్లి చేసుకున్నారు. నన్ను 100 సార్లు చెప్తాను, అలా పిల్లల్ని యాక్సెప్ట్ చేసి వీళ్ళు పిల్లల్ని వద్దాను అనుకుని అలా ఉండడం అనేది చాలా తక్కువ మందికి మాత్రమే సాధ్యం. ఆ విషయంలో రాజమౌళి గారికి హ్యాట్స్ ఆఫ్ అంటారు అందరూ. ఓకే, కాకపోతే ఇక్కడ నన్ను టార్చర్ పెట్టారు అన్న దగ్గర మనం ఆగాలి. అవును, నిజంగా రాజమౌళి గారు టార్చర్ పెడతారా? ఏమో వ్యక్తిగతంగా ఇక మనకు మీరు తెలియదు కదా అన్నది ఇంట్లో ఏం మేబీ జరుగుతుందో. జెలస్ ఉండడం వల్ల ఒకరు ఎదిగిపోయారు, నేను ఎదగలేదు కాబట్టి ఉమ్, ఇప్పుడు ఏమైనా ఉమ్, చేశారా ఉమ్. తెలియాలి. కాకపోతే ఆయన ఒక సెలబ్రిటీ స్టేటస్ లో ఉన్నారు కాబట్టి మీరు అన్నట్టు వరల్డ్ వైడ్ గా ఆయన ఒక ఫేమస్ అయిపోయారు కాబట్టి ఇది ఒక పెద్ద చర్చ. బట్ చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ Thank సో you. మచ్.